ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. 26వ రోజు కార్తీక పురాణం ప్రారంభం. విష్ణుగణాలు ధర్మదత్తుడికి చెబుతూ ఉన్నారు, ఓ ధర్మదత్త, నీ యొక్క పుణ్యఫలం పూర్తయిపోయిన తర్వాత నీవు దశరథ మహారాజుగా జన్మిస్తావని, నేనే నీకు కుమారుడిగా జన్మిస్తానని చెప్పారు విష్ణుగణాలు. విష్ణుగణాలు చెప్పిందంతా విన్నటువంటి ఈ ధర్మదత్తుడు విస్మయ స్వరూపుడై ఏమంటున్నాడంటే, వారికి నమస్కరించి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానీకమంతా ఆ కమలనాభుని సేవిస్తూ ఉన్నారే, అటువంటి వాటిలో ఏ ఒక్కదానిని ఆచరించడం వల్ల విష్ణువుకు అత్యంతమైనటువంటి ప్రీతి కలుగుతుందో, దేనివల్ల విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో చెప్పమని అడిగారన్నమాట. దానికి విష్ణుగణాలు ఇలా సమాధానం చెప్పసాగారు. ఓ పాపరహితుడైనటువంటి ఓ బ్రాహ్మణుడా, నీవు అడిగినటువంటి ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైనటువంటి ఒక సమాధానాన్ని చెప్తాను, విను. పూర్వము కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతానికంతా చోళదేశంగా ప్రఖ్యాతి వహించాయి. అయితే అతడు ధర్మపాలనకు పెట్టింది పేరు. ఆ రాజు విష్ణుప్రీతికై అనేక యజ్ఞాలను చేశాడు. యజ్ఞాలకై నిర్మించబడినటువంటి బంగారపు స్తంభాలతో తామ్రపర్ణి నది ఒడ్డున 2 తీరాల వైపు కూడా కుబేరోద్యాన వనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించేటువంటి స్తంభాలను నాటాడు. అటువంటి రాజు ఒకనాడు అనంతశయన అను పేరు గల యోగానిద్రాముద్రితుడై ఉన్నటువంటి విష్ణువాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాలతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చుండి ఉండిపోయాడు. అంతలోనే ఒక విష్ణుదాసుడనే బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి విష్ణువార్చన చేస్తూ ఉన్నాడు. అతడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసీ దళాలతో తులసీ గుత్తులతోనూ విష్ణుమూర్తిని పూజించాడు. అది చూసి రాజుకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో ఆ రాజు తను ధర్మవేత్త అయి ఉండి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి, ఓరి విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతో మణులతో బంగారు పువ్వులతో పూజ చేశాను, నీవు ఈ తులసి ఆకుల పూజతో ఎందుకు ఆ శ్రీ మహావిష్ణువును కప్పివేశావు? నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చీదరించుకున్నాడు. ఆ మాటలకు ఆ బాపడికి కూడా చాలా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా, నీవు ఐశ్వర్యవంతుడనే గర్వంతో ఉన్నావు, నువ్వు విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడినటువంటి యజ్ఞం ఏదైనా ఒక్కటుంటే చెప్పు అని ఎదురుగా ప్రశ్నించాడు. అతని మాటలకు రాజుకు ఎంతో కోపం వచ్చింది. అతడు అవహేళన చేస్తూ, నీవే విష్ణుభక్తి శూన్యుడివి, ధనహీనుడవు, దరిద్రుడవు, నీకు భక్తి ఎలా కలుగుతుంది? కనీసం ఎప్పుడైనా విష్ణు ప్రీత్యర్థం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమి చెయ్యని వాడివి, నీకే ఇంత అహంకారమా? ఓ సదస్సులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధగా వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఆ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అని సవాల్ను విసిరాడు. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్ర యాగానికి పూనుకున్నాడు. అదేవిధంగా గయాక్షేత్రంలో ఋషివర్యుల సముదాయం చేత అన్నదానాలు, అనేకమైనటువంటి దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానటువంటి అనేకమైనటువంటి యజ్ఞయాగాదులను నిర్వహించాడు ఆ రాజు. మరి రాజు కంటే ధన సంపదలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేశాడు. కానీ పేదవాడైనటువంటి బ్రాహ్మణుడు విష్ణుదాసుడు ఆ గుడిలోనే ఉండి విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసినటువంటి మాఘవ్రతాలు, కార్తీక మాస వ్రతాలు, తులసీవన సంరక్షణ, ఏకాదశి నాడు ద్వాదశాక్షరీ మంత్ర విష్ణు జపం, షోడశోపచార పూజలను అనునిత్యం చేస్తూ నృత్య గీత వాద్యాది మంగళ వాద్యాలతో
తన శక్తి మేరకు భక్తియుక్తులతో పూజించసాగాడు. నిత్యము సర్వవేళలందు భోజనాది సమయంలోనూ నిద్రిస్తున్న సమయంలో కూడా అతడు హరినామస్మరణని చేస్తూ ఉన్నాడనమాట. ప్రత్యేకంగా కార్తీక మాసంలో, మాఘమాసంలో నియమనిష్టలతో అతడు పూజించసాగాడు. ఆ విధంగా భక్తులైనటువంటి చోళరాజు విష్ణుదాసులిద్దరూ కూడా తమ మొత్తము సర్వేంద్రియాలను ఒడ్డి వాళ్ళు వ్రతనిష్టతో కాలాన్ని గడపసాగారు. ఇలా చేస్తున్నటువంటి సమయంలో కాలం గడుస్తూ ఉంది. ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు పాపం రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలంలో వంట చేసుకొని భోజనం చేసేటువంటి వాడు. విష్ణుదాసుడు సాయంకాలం వండుకున్నటువంటి సమయంలో అతడి భోజనాన్ని ఎవరో కాజేశారు. ఆ దొంగిలించిన వాళ్ళెవరా అని విచారిద్దామనే వరకు సాయంకాలం విష్ణు పూజ సమయం అయిపోయింది. కాబట్టి అతడు వంట ప్రయత్నాలు మళ్ళీ చేయకుండా సాయంకాలం పూజకు సమయం మించిపోతుండటంతో ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజతో గడిపాడు. మర్నాడు కూడా వంట చేసుకొని శ్రీహరికి నివేదించే లోపట ఎవరో ఆ వంటకాలను మళ్ళీ అపహరించకపోయారు. ఇలా ప్రతిరోజు అలాగే అపహరించుకుపోతూ ఉన్నారు. ఇలా వారం రోజులు గడిచిపోయింది. ఆ బ్రాహ్మణుడు ఆ వారం రోజులు ఉపవాస దీక్షలోనే ఉన్నాడు. అలా అవుతున్న తర్వాత వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే పూజ ముగించుకొని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తానొక చోటున దొంగలాగా దాగి కూర్చొని ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు అచ్చటికి వచ్చాడు. వాడి ముఖం పాపం అత్యంత దీనంగా ఉంది. రక్తమాంసాలే తప్ప కేవలం ఈ ఎముకల మీద చర్మం కప్పినట్టుగా ఉన్నాడు వాడు. అన్నార్తుడు అయిన ఆ చండాలుణ్ణి చూడగానే విష్ణు భక్తుడికి ఎంతో బాధ కలిగించింది. అప్పటికి అతడు కరుణామయమైనటువంటి హృదయంతో, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం, ఈ నేతిని కూడా పట్టుకపో అంటూ నేతి జరితో సహా అతని వెంట పడ్డాడు. కానీ ఆ యొక్క చండాలుడు ఏమనుకున్నాడంటే, నన్ను రాజభట్లకు అప్పగించడానికే అతడు నా వెంటపడి వస్తున్నాడు అనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయసాగాడు. అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేల మీద పడి మూర్ఛపోయాడు. అతనిని వెన్నంటే వచ్చినటువంటి విష్ణుదాసుడు, అయ్యో మూర్ఛపోయావా మహాత్మా అంటూ తన పైన ఉన్నటువంటి అంగుళీయంతో ఆ చెంగుతో ఆ చండాలునికి విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్నటువంటి చండాలుడు చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆ చండాలుడు లేచి నిలబడ్డాడో ఆ విష్ణుదాసునికి ఇలా కనిపిస్తూ ఉన్నాడు. శంఖచక్ర గదాధారి అయి పీతాంబరములను ధరించి చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువే అతడికి కౌస్తుభాలంకృతుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే ఆ యొక్క విష్ణుదాసుడు అవాక్కైపు ఉండిపోయాడు. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాది దేవతలందరూ కూడా విమానాలు ఎక్కి ఆ ప్రాంతానికి వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసుడి మీద కూడా పూల జల్లును కురిపించారు. అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు పాటలు పాడారు, దేవగణాలు వందలాది విమానాలతో ఆకాశమంతా నిండిపోయి ఉన్నారన్నమాట. అనంతరము ఆదినారాయణుడు విష్ణుదాసుని కౌగిలించుకొని తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే విమానం ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు. మరి ఇక్కడ ఎవరున్నారు? చోళరాజు ఉన్నాడు. యజ్ఞవాటికలో ఉన్నటువంటి చోళ మహారాజు, గగనతలంలో పోతున్నటువంటి బ్రహ్మ జనకులిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి, ఓ ముద్గరముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద బ్రాహ్మడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంత ఐశ్వర్యవంతుడినైన నేను అసాధ్యమైనటువంటి యజ్ఞయాగాదులను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని నేను పొందలేకపోయానే. ఇక వైకుంఠం నాకెలా ప్రాప్తిస్తుంది? నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణం ఇచ్చినా కానీ శ్రీహరికి నా మీద లేశమైనా కానీ కృప కలిగినట్టు లేదు అని బాధపడుతూ అతడు అర్థం చేసుకున్నాడు అన్నమాట. దీన్ని బట్టి కేవలం ఏమనిపిస్తుందంటే, భక్తియే తప్ప
విష్ణువు అనుగ్రహానికి మరో మార్గం లేదు అని భావించి చిన్నప్పటి నుండి చేస్తున్నటువంటి దీక్షలన్నిటినీ వదిలివేసి ఆ రాజు తన సింహాసనాన్ని తన మేనల్లులకు అప్పగించి వాళ్ళకే పట్టాభిషేకం చేశాడు. తర్వాత ఆ చోళరాజు ఇంకా రాజ్యాధికారం నాకు వద్దు అనుకొని త్రికరణ శుద్ధిగా నేను స్వామి అందే నిమగ్నమైపోతాను అంటూ అగ్ని ప్రవేశము ఆచరించాడు. అది చూసి పాపము క్రుద్ధుడైనటువంటి ముగ్ధలుడు, అతడే అన్ని పూజలు చేపిస్తూ ఉన్నాడు ముగ్ధలుడు, తన శిఖను పెరికివేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖగానే వర్ధిల్లుతుంది. అంటే శిఖ లేకుండా ముడి లేకుండానే వర్ధిల్లుతుందంట. అయితే ఆ హోమగుండంలో ప్రవేశించినటువంటి రాజును అందులో నుండి అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకొని అతని సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఆ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠానికి ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడా, విష్ణానుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండే విధాలైనటువంటి మార్గాలు ఉన్నవి. అది ఒక మార్గం భక్తి మార్గం, ఉన్నటువంటి ఒకే ఒక మార్గం భక్తి మార్గమే. ఆ మార్గాలు రెండు, ఒకటి ఏంటివంటే ఒకటి ఆత్మజ్ఞానము, రెండోది ఆత్మను అర్పించడం, ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్శ్వకులు మౌనాన్ని వహించారు. ఇలా 26వ రోజు పారాయణం సమాప్తం. నమస్కారం.